ఒక్కరిని అధికారిని అడగండి వినోద్ కుమార్ ఏదైనా తప్పు విషయం పైన రికమెండ్ చేసిండని ఛాలెంజ్ చేస్తున్నా. నేను పూర్వపు వరంగల్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడేది, కరీంనగర్ జిల్లా కలెక్టర్లు చాలా మంది వచ్చిపోయినారు, అధికార యంత్రాంగం, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీలు, అధికార యంత్రాంగాన్ని అడగమని చెప్పండి. ఒక్కటైనా చట్ట వ్యతిరేక పని రికమెండ్ చేసినట్టు ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి, యూ ప్లీజ్ లుక్ ఇన్ టు ది మ్యాటర్ అని అంటాను. కానీ న్యాయంగా వచ్చేటువంటి హక్కుల కోసం తీవ్రంగా పోరాటం చేస్తా. అది నా న్యాయవాది వృత్తి నాకు నేర్పింది. చాలా విషయాల్లోపట అర్జీదారులు నా దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో సబ్జెక్ట్ ఉండి కొట్టడవలసి ఉంటే నేనే నా సొంతంగా కొన్ని సందర్భాల్లో లిటిగేషన్ కూడా అయితే కూడా నేనే చేస్తాను. ఇదే రాష్ట్ర ప్రభుత్వం అంటే మొన్నటిదాకా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జూనియర్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్ లోపట 2014-15 అయితే వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళా నోటిఫికేషన్ ఇస్తే నా సొంతంగా ఆ మిత్రులు ఇప్పుడు చాలా మంది పనిచేస్తున్నారు, వాళ్ళకి అడ్వైజ్ చేసి సుప్రీంకోర్టు దాకా కొట్లాడినా నేను అగెన్స్ట్ ది స్టేట్ గవర్నమెంట్, మా ప్రభుత్వం వ్యతిరేకంగా. ఎందుకంటే న్యాయమైన హక్కులు వాళ్ళకి. నర్సులు రిక్రూట్మెంట్ లోపట ఏమంటారు వాళ్ళ సర్వీస్ ను కన్సిడర్ చేయకపోతే ఏటూ నాగారము, భూపాలపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళు దాన్ని మీ సేవకి వెళ్లి అప్లోడ్ చేస్తే దురదృష్టవశాత్తు సర్వర్ రిక్రూట్మెంట్ దాన్ని తీసుకోకపోతే వాళ్ళని రిజెక్ట్ చేస్తే ఐ ఫాట్ అగెన్స్ట్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్. వినలేదు చైర్మన్ సభ్యులు, కోర్టుకు పంపించినాను, కోర్టులో కేసు వేసి గెలిపించినాను. నేను న్యాయం కోసం కొట్లాడేవాడిని. అన్యాయంగా ఏది కూడా నేను రికమెండ్ చేయలేదు, చెయ్యను కూడా. దట్ ఈస్ వినోద్ కుమార్.